వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడం తథ్యమని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. పులివెందులకు నీళ్లివ్వడం వెనుక వైఎస్ కృషి ఉందని గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని అవినాష్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఎవరు చెబితే వారికే తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తే తాను కార్యకర్తగా కొనసాగుతానంటున్న వైఎస్ అవినాష్ రెడ్డితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి అదే అజెండాతో పార్టీ శ్రేణులను కూడా సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి అస్త్రాలతో ముందుకెళ్తున్నారనే దానిపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోట. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ బాగా బలపడుతోందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? బలపడుతోందని చెప్పి వారంటుండొచ్చు, కానీ వాస్తవంగా చూస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి 2014లో ఏ పరిస్థితి ఉందో అంతకంటే 2018లో 19లో మరింత దిగజారిపోయిన పరిస్థితి ఉంది ఇవాళ. దానికి కారణం కూడా 4 సంవత్సరాల వీళ్ళ పరిపాలన. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. మరీ ముఖ్యంగా ఈ జిల్లా పట్ల చాలా వివక్ష చూపారు. కేవలం ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు ఈ జిల్లా ప్రజలనే కారణంతో ఈ జిల్లా పట్ల వివక్ష చూపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అనేక సంస్థలు వచ్చినాయి. ఒక్కటంటే ఒక్క సంస్థను కూడా ఈ జిల్లాలో మరి పెట్టారా? ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క సంస్థని ఈ జిల్లాలో పెట్టిందా? మనకు న్యాయంగా రావాల్సిన ఉక్కు పరిశ్రమను ఈ 4 సంవత్సరాలుగా అడగని కూడా అడగలేదు తెలుగుదేశం ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో కూడా పులివెందులకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ మొత్తానికి కూడా సాగునీరు ఇవ్వడం వల్ల భూగర్భ జలాలు బాగా పెరిగాయని మేధావులు అంటున్నారు. దీంతోపాటు ముఖ్యంగా పులివెందుల్లో ఎక్కడ చూసినా కుంటలు, చెరువులు కూడా జలకళ సంతరించుకున్నాయి. మళ్ళీ ఇలాంటి అభివృద్ధి మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? పులివెందుల నియోజకవర్గంలో కానీ, ఈరోజు రాయలసీమలో కానీ కృష్ణ నీళ్లు ఈ ప్రాంతాలకు వస్తున్నాయంటే దానికి 100% చిన్న పిల్లాడికి తెలుసు, ప్రతి రైతుకు తెలుసు. దానికి పూర్తి కారణం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి తెలుసు రైతులకు చరిత్ర. ఎన్టీఆర్ గారు మరి గాలేరు నగరి సుజల స్రవంతికి శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 9 సంవత్సరాల పాటు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఒక్క రూపాయి కూడా దాని మీద ఖర్చు పెట్టలా. కేవలం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 80 నుంచి 85% పనులు శరవేగంగా పూర్తి చేసి తద్వారా ఇవాళ కృష్ణా జలాలు వస్తున్నాయంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పనుల వల్లనే, ఆయన హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టుల వలన, ఆయన హయాంలో నిర్మించినటువంటి కాలువల వల్లనే ఇవాళ కృష్ణా జలాలు పులివెందులకు కానీ, రాయలసీమ ప్రాజెక్టులకు కానీ, సర్వారాయ సాగర్ కానీ, మైలవరం కానీ వస్తూ ఉన్నాయంటే అది ఆయన చలువే అనేది ప్రతి రైతు గుర్తిస్తూ ఉన్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే 2018లో మనం ఉన్నాం. 2010లోనే కృష్ణా జలాలతో రాయలసీమ సస్యశ్యామలమయ్యేది. అంటే ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ జలకళ సంతరించుకుంటే ఇది ఎవరు అభివృద్ధి చేశారని మీరు భావించవచ్చు? ఆనాడు మరి గండికోటను చంద్రబాబు నాయుడు గారు కేవలం 8 టీఎంసీలకే కుదిర్చినారు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని 26 టీఎంసీలకు పెంచారు. అంతేకాకుండా పైడిపాలెం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేశారు. 95% పనులు ఆయనే పూర్తి చేశారు. ఆయన చనిపోయినాటికే పూర్తయింది. అంతేకాకుండా గండికోట టు సిబిఆర్ లిఫ్ట్ మొత్తం దాదాపు 1300 కోట్లు అయితే 1150 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాటికే ఖర్చు పెట్టారు. కేవలం చివరిలో మిగిలిన పనులు మరి వీళ్ళు తుది మెరుగులు దిద్ది నీళ్ళు ఇచ్చామంటే మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. పులివెందుల అభివృద్ధి పైన ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు. మీరేమో మీ పార్టీ తరఫున మేమే అభివృద్ధి చేసాం, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇదంతా అభివృద్ధి జరిగింది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని ఒక వాదన వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల అభివృద్ధి పైన మీరు బహిరంగ చర్చకు కూడా ఒక సవాల్ విసిరారు. అయితే మార్చి 4న ఈ బహిరంగ చర్చ సందర్భంగా గొడవ జరిగి అక్కడ చర్చ కూడా జరగలేదు. అయితే ఈ గొడవ జరగడానికి ప్రధాన కారణం వైకాపా నాయకులే అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? మార్చి 4వ తేదీన
తెలుగుదేశం కార్యకర్తలు రాళ్ళు రువ్వి మా వాళ్ళని గాయపరిచారు, మధ్యలో పోలీసు వాళ్ళని కూడా గాయపరిచారు. ఈ సంఘటన మొత్తం అందరికీ తెలుసు. అండ్ పులివెందుల అభివృద్ధి విషయంలో ఓపెన్ ఛాలెంజ్, మీరు బహిరంగ చర్చకు రమ్మన్నారు, మేము వస్తామని చెప్పినాం, టైము ప్లేసు మీరే డిసైడ్ చేశారు, ఎందుకు రాకుండా వెనకడుగు చేశారు? కనీసం మీ ఇంట్లో నుంచి కూడా మీరు బయటికి రాలేకపోయినారు, ఎందుకు రాకుండా వెనకడుగు చేసినారు? కేవలం వస్తే ప్రజల ముందు అబాసు పాలవుతామని భయపడి మీరు ఆ రోజు చర్చ నుంచి తప్పించుకునేందుకే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఆ రకంగా తప్పించుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో గోవిందరాజా స్పిన్నింగ్ మిల్స్ ఫ్యాక్టరీస్ తెచ్చారు, పులివెందుల పాలిమర్స్ ఫ్యాక్టరీస్ తెచ్చారు, స్పిన్నింగ్ మిల్స్ తెచ్చారు, అదేవిధంగా సంయు గ్లాస్ ఫ్యాక్టరీ తెచ్చారు, భారతీ పాలిమర్స్ తెచ్చారు, జేఎన్టీయూ ఇన్స్టిట్యూట్ తెచ్చారు, IIIT తెచ్చారు, ఐజీ కార్లు తెచ్చారు. చెప్పుకుంటూ పోతే పుస్తకం రాయొచ్చు. 2014 ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానాన్ని వైఎస్ షర్మిల ఆశిస్తోందనేటువంటి ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఒకవేళ నిజంగా షర్మిలమ్మ గారు కడప లోక్సభ నుంచి పోటీ చేయాలంటే మనస్ఫూర్తిగా జిల్లాలోని కార్యకర్తలందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. నేను పర్టికులర్గా నా గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక కార్యకర్తగా పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నా. ఎక్కడి నుంచి నాకు పదవుల కోసమో టికెట్ల కోసమో మేమైతే రాజకీయాల్లో లేము. మేము పదవుల్లో లేకపోయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయగలము. ప్రధానంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఉన్నాడు. వీళ్ళిద్దరు బలమైన నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక ఎంపీగా, అంటే 2 నెలల రోజుల క్రితం ఒక ఎంపీగా పెద్దదన్నూరు అనేటువంటి ఒక గ్రామంలోకి వెళ్ళడానికి కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అక్కడ మీ పార్టీ తరఫున బలమైన అభ్యర్థి ఉన్నారని మీరు భావిస్తున్నారు? పెద్దదన్నూరు, గొనిగనూరు, సుగుమంచిపల్లె, దేవగుడి ఈ గ్రామాల్లో అత్యధిక శాతం రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే రైతులు ఉన్నారు. అక్కడ అత్యధిక శాతం. ఆ రోజు కూడా గ్రామంలో కుల్లాయిరెడ్డి, అయ్యవార్ రెడ్డి, అదేవిధంగా సంపత్ అని ఒక ఎస్సీ అబ్బాయి వాళ్ళ పెళ్లి జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు నేను పోవడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు నేను పోతుంటే దేవగుడి నుంచి, ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం దేవగుడి నుంచి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళనే కొంతమందిని ఒక 50 మందినో 60 మందినో పోగు చేసి వాళ్ళను ఇక్కడికి మరి పెద్దదన్నూరుకు పంపించడము, వాళ్ళ ద్వారా ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆయన క్రియేట్ చేయడము, పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని గ్రామంలోకి రానియకుండా చేయడము, ఇదంతా కూడా ఒక నీటు డ్రామాలాగా కేవలం పోలీసుల సహకారంతోనే వాళ్ళు మమ్మల్ని గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోగలిగినారు. కానీ నిజంగా గ్రామస్తులు ఎవరు కూడా అడ్డుకున్న పరిస్థితి లేదు. అంతెందుకు మళ్ళీ అదే రోజు రాత్రి ఆలస్యంగా అయినా అదే రోజు రాత్రి నేను ఆ గ్రామాల్లోకి వెళ్ళా. పెద్దదన్నూరుకు పోయినా, కుల్లారెడ్డిని కలిసినాం, అయ్యవారెడ్డిని కలిసినాం, ఈ పక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చిన ఆ సంపత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యవహారాలన్నీ, ఈ పార్టీ వ్యవహారాలన్నీ మీరే ఇక్కడ చూస్తున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్లకుండా ప్రజలకు కూడా దూరంగా ఉన్నారనే ఒక వాదన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే పార్టీ నుంచి డిఫెక్ట్ అయినారో ఆదినారాయణ రెడ్డి అండ్ జయరాములు వీళ్ళు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నికరంగా పార్టీని లాయల్గా ఉన్న ఎమ్మెల్యేస్ ఏ ఒక్కరు కూడా మరి యాక్టివ్గా లేరనే ప్రచారం మాత్రం అవాస్తవం. మైదుకూరు ఎమ్మెల్యే గారు పూర్తిగా రైతాంగానికి సంబంధించిన ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఎప్పుడు అనునిత్యం పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు. ఎన్నోసార్లు రోజులకు రోజులు మున్సిపల్ ఆఫీస్ దగ్గరే దీక్షలు, ధర్నాలు చేశారు, బస్టాండ్ దగ్గర చేశారు, ఇటీవల ఉక్కు పరిశ్రమ కోసం చేశారు. అనునిత్యం ప్రజల్లో మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం 2016లో రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంటులో రాష్ట్రానికి సంబంధించినటువంటి హోదాపై గలం విప్పేవారు ఎవరుంటారని కూడా అన్నారు. అంటే గలం విప్పేవారు ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు రాజీనామాలు ఆమోదించుకోవాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు 2016లో జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే వారి పార్లమెంట్ స్థానాలకు రాజీనామా అయినా చేయిస్తాము ప్రత్యేక హోదా సాధన కోసము, విభజన హామీల సాధన కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎస్. అండ్ 2016 నుంచి 2014 నుంచి కూడా మేము పార్లమెంట్లో ప్రతి సెషన్లో కూడా ప్రత్యేక హోదా కోసము, విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్ కోసము మేము ఫైట్ చేస్తూ వస్తున్నాం. ఫిబ్రవరిలో నెల్లూరులో పాదయాత్రలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాచరణ ప్రకటించారు. ధర్నాలు అయితేనేమి, ఢిల్లీలో ధర్నా అయితేనేమి,
తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసము విభజన హామీల కోసం పోరాటం అయితేనేమి ఏప్రిల్ 6 లోపల కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే రాజీనామాలు చేసి ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడం అయితేనేమి ఆయనకు స్పష్టంగా ఒక క్లారిటీతో ఒక కార్యాచరణ ప్రకటించారు. ఆ కార్యాచరణ మేరకు ఏప్రిల్ 6 వరకు అంటే ఫైనల్ బడ్జెట్ సెషన్స్ వరకు మేము చిత్తశుద్ధితో పార్లమెంట్లో పోరాడాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోవడంతో మేము మా పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలోనే మరి నిరాహార దీక్ష కూడా చేశాం. కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం గత నెల 12న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం పైన మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదనేది ప్రధాన ఆరోపణ. కేంద్ర ప్రభుత్వము ఏదో మొన్న సుప్రీంకోర్టులో అఫిడవిట్లో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం సాధ్యం కాదని చెప్పడము నిజంగా కేంద్రం ఆ రోజు కొత్తగా చెప్పింది కాదు. అది ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ 2014లోనే స్పష్టంగా సెయిల్ ఇచ్చిన నివేదికలో, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం సాధ్యం కాదని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ టాస్క్ ఫోర్స్ రావడము, మెకాన్ పిక్చర్లోకి రావడం ఇదంతా జరిగింది. మరి కేంద్రంలో వీళ్ళు 4 ఏళ్ళు ఏం చేస్తా ఉన్నారు? తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు ఈ 4 years పాటు? జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేసింది అది. సీఎం రమేష్ కడపలో దీక్ష చేసినాడు. ఆ దీక్షలో ఎంతవరకు నిజాయితీ ఉందనేది దాని జోలికి నేను పోను. కానీ సీఎం రమేష్ను ఒకటి అడుగుతున్నా. ఆయన గత 7 ఏళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు. ఒక్కసారైనా పార్లమెంటులో ఏనాడైనా ఉక్కు పరిశ్రమ గురించి నువ్వు మాట్లాడావా? మాట్లాడింటే రికార్డులో ఉందా అసలు? సార్, వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ అలా ఒంటరిగా పోటీ చేస్తుందా, లేకపోతే వేరే పార్టీతో ఏమైనా అలయన్స్ పెట్టుకుని ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా ఒంటరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రత్యేక హోదాకు ఎవరైతే ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఇస్తారో, ఎవరైతే పార్లమెంట్లో మనకు చేసినటువంటి విభజన హామీలు మరి మనకి ఇస్తారో, అమలు చేస్తారో వారికి మద్దతు ఇస్తామని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అనేక వేదికల్లో చెప్పారు. మా పార్టీ స్టాండ్ అదే. సార్, ఈ వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ ఎలాంటి ప్రచారాస్త్రాలతో ముందుకెళ్తుంది? ఆన్ ద హోల్ రాష్ట్రానికి సంబంధించి చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా అనేది రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా. అత్యధిక శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కేంద్రంతో కొట్లాడైనా సరే ప్రత్యేక హోదా సాధిస్తాం. జిల్లాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు పరిశ్రమ అవసరమైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి పోయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏపీ స్టీల్స్ పేరుతో ఉక్కు పరిశ్రమను జిల్లాలో ఖచ్చితంగా నిర్మిస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇది మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు చెప్తుంది. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.